మ్యాట్రిక్స్ కండిషనింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మ్యాట్రిక్స్ కండిషనింగ్ గురించి తెలుసుకుంటే మీరు మీ నెగటివ్ విషయాల నుంచి బయటపడి పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచిస్తామో అప్పుడే కోరుకుంది ఏదైనా అట్రాక్ట్ చేసుకుంటాం. బికాజ్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ అన్నారు టెస్లా గారు. టెస్లా గారు ఈజ్ అ వెరీ ఫేమస్ పాపులర్ క్వాంటమ్ ఫిజిసిస్ట్. ఆయన ఏమన్నారంటే, మనం విశ్వం యొక్క రహస్యాలు తెలుసుకోవాలంటే ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ ఈ 3 విషయాలు తెలిస్తే చాలు అన్నారు. సో మన ఎనర్జీ, మన ఫ్రీక్వెన్సీ, మన వైబ్రేషన్ ఎలా కంట్రోల్లో ఉంటుంది, ఎలా మనం హైగా ఉంచుకోగలుగుతాం, ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ అవర్ బ్రెయిన్ ట్యూనింగ్. మనం ఎలా ఆలోచిస్తుంటాము, ఎలా మన గురించి మనం నెగటివ్గా ఆలోచిస్తామో పాజిటివ్గా ఆలోచిస్తాం. సో మ్యాట్రిక్స్ కండిషనింగ్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అండి. ఇది ఒక పురుగుల పైన, అంటే ఫ్లైస్ పైన చేశారనమాట. అయితే పురుగుల్ని జార్లో వేసి మూసి పెట్టేశారు. ఒక 3 రోజుల వరకు ఆ పురుగుల్ని అందులో ఉంచారు. పురుగులు ఏం చేశాయి, ఆ జార్లో పైకి కిందికి ఎగరడం స్టార్ట్ చేశాయి. 3 రోజుల తర్వాత ఆ జార్ మూత తీసేశారనమాట. తీసేసిన తర్వాత కూడా పురుగులు ఆ జార్ లోపలనే ఉన్నాయంట. అంటే అవికి బయటికి వెళ్ళే అవకాశం ఉన్నా, ఎగిరే అవకాశం ఉన్నా అవి అంతలోనే ఎగిరాయంట. వాటికి పుట్టిన పిల్లలు కూడా అవి కూడా అందులోనే జార్ లోపలనే ఎగిరేవంట. సో దీనికి కారణం ఏంటి? దిస్ ఈజ్ కాల్డ్ మ్యాట్రిక్స్ కండిషనింగ్. అంటే మన బ్రెయిన్ ఇంతే, మన జీవితం ఇంతలోనే ఉండాలి, ఇంతకంటే ఎక్కువగా ఆలోచించకూడదు, ఇంతకంటే మనం బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ పొటెన్షియల్ ఉన్న ఆ పురుగులకి ఆ పొటెన్షియల్ ఉంది, అది ఎగిరగలే శక్తి ఉంది, కానీ అవేమనుకుంటాయంటే ఇంతలోనే నేను బతకాలి అనుకుంటాయి. సో మ్యాట్రిక్స్ కండిషనింగ్ ఏనుగు పైన కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు. అంటే ఏంటి, ఒక చిన్న ఏనుగు, ఒక పిల్ల ఏనుగుకి ఒక తాడు వేసి చిన్నప్పుడు కట్టేశారనమాట. అప్పుడు చిన్నప్పుడు ఆ ఏనుగుకి ఆ తాడు అనేది చాలా కష్టమైనది తెంచుకోవడం. అప్పుడు అది బోల్డ్ ట్రై చేస్తుంది దాన్ని తెంచుకోవడానికి, ఎంతగానో ప్రయత్నిస్తుంది, కానీ అది తెంచుకోలేకపోతుంది. కానీ అదేమనుకుంటుందంటే ఇంకా ఇది నేను తెంపలేను అనుకుంటుంది. కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ ఏనుగు అనేది పెద్ద హ్యూజ్ జైజాంటిక్గా చాలా పెద్ద జంతువుగా మారుతుంది. మారిన తర్వాత కూడా అది ఆ తాడుని తెంచుకోవడానికి ప్రయత్నించదు. ఆ తాడు వేసి కట్టేస్తే చాలు, అది అలాగే ఉంటుంది. ఎందుకంటే అది ఏమనుకుంటుందంటే దీన్ని నేను తెంచలేను అనుకుంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు అది తెంచలేకపోవడం వల్ల అది పెద్ద అయిన తర్వాత ఈజీగా వెళ్ళిపోయే తాడిని కూడా అది తెంచుకోలేకపోతుంది అనమాట. సో ఇవండి మ్యాట్రిక్స్ కండిషనింగ్కి ఎగ్జాంపుల్స్. సో ఇది మనకు ఎలా అప్లై చేస్తుంది? మనం కూడా చిన్నప్పుడో ఎప్పుడో మనకు ఒక నెగటివ్ విషయం జరుగుంటే, ఒక ప్రాబ్లం జరుగుంటే ఇంకా మనకు అది రాదు అనుకుంటాం, మనం దాని జోలికి వెళ్ళడానికి భయపడతాము. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక చిన్న లాస్ వచ్చింది అనుకోండి బిజినెస్లో, మళ్ళీ మనం బిజినెస్ చేయలేము, మనం బిజినెస్కి వెళ్ళకూడదు అనుకుంటాం. సో మన మైండ్ని ఏం చేస్తామంటే వి స్టార్ట్ కండిషనింగ్ అవర్ బ్రెయిన్ అనమాట. కొన్ని విషయాలు మీరు కాదు, మీ అమ్మ నాన్న వాళ్ళు ఏదో ఒక నెగటివ్ విషయం చూసుంటారు, ఒక ప్రాబ్లం ఫేస్ చేసుంటారు. ఆ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేయడం వల్ల మనమేమనుకుంటామంటే మనకు కూడా అది వర్తిస్తుంది, మనకది మనం చేయలేము, మనకు చేత కాదు, మన వల్ల కాదు అనేసి మనం మన బ్రెయిన్ని ట్యూన్ చేసుకుంటాము. దిస్ ఈజ్ కాల్డ్ మ్యాట్రిక్స్ కండిషనింగ్. సో మీరు కనుక మీ నెగటివ్ విషయాల నుంచి బయటపడితేనే మనం లైఫ్లో పాజిటివ్గా దాన్ని అధిరోహించగలుగుతాము, లైఫ్లో ఒక గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతాం. లైఫ్లో రిస్క్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక విషయంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక చిన్న రిస్క్ తీసుకోకపోతే, అది కూడా క్యాలిక్యులేటెడ్ రిస్క్ అండి, అంటే ఆలోచించి కరెక్ట్గా రిస్క్ తీసుకుంటే లైఫ్లో మనం ఎంతగానో ఎదగొచ్చు. సో మీరు ఆలోచించండి మ్యాట్రిక్స్ కండిషనింగ్. మీకేం నెగటివ్ థాట్స్ ఉన్నాయో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీన్ని మార్చుకోవాలంటే మీకేమేం నెగటివ్ థాట్స్ ఉన్నాయో అవన్నీ ఒక పేపర్లో రాసుకోండి. వాటికి ఆపోజిట్గా పాజిటివ్గా అఫర్మేషన్స్ రాసుకోండి. ఈ అఫర్మేషన్స్ మీరు డైలీ మార్నింగ్ లేచిందే చదవడం, రాత్రి పడుకుంటప్పుడు చదవడం, అండ్ ఎదురుగా కనబడేటట్టుగా ఒక స్టిక్కీ నోట్స్లో స్టిక్ చేసి పెట్టుకోవడం, ఇలాంటివి చేయండి. డెఫినెట్లీ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ నెగటివ్ వైబ్రేషన్ అండ్ నెగటివ్ థాట్స్. ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయండి, డెఫినెట్గా ఒక వీడియోలో చెప్పడానికి కుదరదు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా మాస్టర్ క్లాస్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. నేను ఎవరు అనుకుంటున్నారా, నా పేరు డాక్టర్ రజితా వంగ. నేను ఒక మేనిఫెస్టేషన్ కోచ్ని, ప్లస్ నేను ఒక అనాటమిస్ట్ని కూడా.
నా అనాటమీ నాలెడ్జ్తో బ్రెయిన్లో మన ప్యాటర్న్స్ని ఎలా మార్చుకోవచ్చు అండ్ దాని వెనకాల సైన్స్ ఏంటి, సైంటిఫిక్గా మనం ఎలా మేనిఫెస్ట్ చేయాలి. సో ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే నేను కండక్ట్ చేసే ఫ్రీ మాస్టర్ క్లాస్కి రిజిస్టర్ చేసుకోండి. మేనిఫెస్ట్ మిరాకిల్స్ మాస్టర్ క్లాస్ అని చెప్పి మీరు కింద నంబర్కి కాల్ చేయడమో వాట్సాప్ చేయడమో చేయండి. మీకు డెఫినెట్గా నెక్స్ట్ మాస్టర్ క్లాస్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి జూమ్ లింక్లో కలుద్దాం. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే, ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ కంటెంట్ని అందరికీ షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.